రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో పెద్ద అప్డేట్ వచ్చింది. పూర్తి వివరాలు చెప్తా, మిస్ అవ్వకండి. హైదరాబాద్లో జరిగిన సమీక్షా సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చాలా ముఖ్యమైన అంశం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగుల కుల వివరాల విషయంలో స్పష్టత లేకపోవడంతో వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే, సోమవారం బీసీ కమిషన్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. అందులో రాపోలు జయప్రకాష్, తిరుమల సురేందర్, రంగు బాలలక్ష్మి, మెంబర్ సెక్రటరీ బాల మాయాదేవి హాజరయ్యారు. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల క్యాస్ట్ వివరాలు మళ్ళీ ఓసారి చెక్ చేయాలని. అసలు క్యాస్ట్ వెరిఫికేషన్ ఎందుకు అవసరం? ఇది అకస్మాత్తుగా ఎందుకు వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వం సీట్ పథకం నిర్వహణలో కొన్ని కొత్త రూల్స్ తెచ్చింది. డిఎస్టీలకు ఇవ్వబోయే డిజిటల్ సర్టిఫికేట్ జారీకి కూడా కొన్ని ఆర్డర్లు వచ్చాయి. ఈ కొత్త నిబంధనల వల్ల ఒక్కొక్కరి కుల వివరాలు పూర్తిగా కరెక్ట్గా ప్రభుత్వం రికార్డుల్లో ఉండాలి. వీటిపై అనుమానం ఉన్నందునే బీసీ కమిషన్ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. బీసీ కమిషన్ ఆదేశాలు ఏంటంటే, బీసీ కమిషన్ చాలా క్లియర్గా చెప్పింది, ఉద్యోగుల కుల వివరాలు మళ్ళీ రివ్యూ చేసి ఏమైనా లోపాలు ఉన్నాయా చూడండి, ఉంటే వెంటనే సరిచేసి ఫైనల్ రిపోర్ట్ను 10 రోజుల్లో మా దగ్గరకు పంపండి అని. ప్రస్తుతం పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు క్యాస్ట్ సర్టిఫికేట్స్ మళ్ళీ సబ్మిట్ చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకు కూడా వర్తిస్తుందా అంటే, కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, విద్యార్థుల కుల ధృవీకరణ కూడా వేగంగా పూర్తి చేయాలని బీసీ కమిషన్ స్పెషల్గా ఆదేశించింది. ప్రభుత్వం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు కొంచెం టెన్షన్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ డాక్యుమెంట్స్, పేపర్ వర్క్ చేయాల్సి రావచ్చు. కానీ ప్రభుత్వం క్లియర్ గైడ్లైన్స్ ఇస్తే పెద్ద ఇబ్బందులు లేకుండా ఇది క్లీన్గా పూర్తవుతుంది. ఇంకా ఈ విషయం మీద మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.